నాంపల్లి లలిత కళా తోరణంలో నేషనల్ ట్రైబల్ థియేటర్ ఫెస్ట్ గ్రాండ్ గా ముగిసింది. ఆదిరంగ్ మహోత్సవ్ పేరుతో జరిగిన ఈ ఫెస్ట్ లో కళాకారుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 3 రోజుల పాటు జరిగిన ఈవెంట్ లో 15 రాష్ట్రాల నుంచి 600 మంది కళాకారులు పార్టిసిపేట్ చేశారు. హైదరాబాద్ లలిత కళా తోరణంలో ఆదిరంగ్ మహోత్సవ్ ఈవెంట్ ముగిసింది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 3 రోజులు జరిగిన ఈ ట్రైబల్ ఫెస్టివల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈవెంట్లో కళాకారులు తమ సాంప్రదాయ ప్రదర్శనలు చేశారు. సంగీత, నృత్య కళలతో పాటు లంబాడా, గుస్సాడిల డాన్సులు అందరినీ అట్రాక్ట్ చేశాయి. తెలంగాణ ఒగ్గు కళాకారుల ప్రదర్శన స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆదివాసీల జీవన విధానం ఉట్టిపడేలా సాగిన ఈ ఈవెంట్ ను చూసిన ప్రేక్షకులు మైమరిచిపోయారు. హైదరాబాద్ కళా ప్రదర్శనలకు కేరాఫ్ గా మారిందన్నారు తెలంగాణ పర్యాటక సాంస్కృతిక ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం. హైదరాబాద్ కేంద్రంగా దేశంలోని అన్ని రాష్ట్రాల కళా ప్రదర్శనలు జరుగుతున్నాయన్నారు. ఒకే వేదికపై విభిన్న రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయ నృత్యాలు చూసే అవకాశం వస్తుందన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ అనేది ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దబడాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తున్న మాట, అన్నిటికీ కేంద్ర స్థానం లాగా ఇది ఉండాలి. అందులో భాగంగానే మనం హైదరాబాద్ లో కార్యక్రమాలకి కేంద్ర బిందువుగా చేస్తున్నాం. మరి కల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కనుక మీరు ఈ మధ్య చూస్తే ఈ సంవత్సరంలోనే మనం చాలా పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. పోయిన సంవత్సరంతో కంటే ఇంకెక్కువగా. అంటే ఈసారి జమ్మూ కాశ్మీర్ ఫెస్టివల్ చేసుకున్నాం, కేరళ ఫెస్టివల్ చేసుకున్నాం, ఇంటర్నేషనల్ డ్రామా ఫెస్టివల్ చేసుకున్నాం. ఈ క్రమంలో ఈ సంవత్సరంలోనే 2017లో మీకు మొత్తం ఇండియాలో ఉండే అన్ని ప్రాంతాలకు సంబంధించిన కళారూపాలు హైదరాబాద్ లో చూసేకి అవకాశం ఇస్తున్నాం. 3 రోజుల పాటు జరిగిన ఆదిరంగ్ మహోత్సవ్ ఈవెంట్ లో మొత్తం 600 మంది కళాకారులు పాల్గొన్నారు.